వైసీపీ మూడో జాబితా కాసేపట్లో విడుదల కాబోతోంది. 23 మందితో ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించనుంది. సీఎం జగన్ తో పాటు క్యాంపు కార్యాలయంలో సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స, కొడాలి నాని ఉన్నారు. ఇప్పటికే 2 జాబితాల్లో 38 స్థానాల్లో మార్పులు చేసింది. అసమ్మతి రాగాలు రాకుండా, సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జాబితా ఫైనల్ చేసింది వైసీపీ. బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీ మూడో జాబితా విడుదలైంది. 23 మందితో ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. సీఎం జగన్ తో పాటు క్యాంపు కార్యాలయంలో సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స, కొడాలి నాని ఉన్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీ మూడో జాబితా విడుదలకు సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. ఇప్పటికే 2 జాబితాల్లో కలిపి 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక అసమ్మతి రాగాలు రాకుండా, సామాజిక సమీకరణాలు ఎక్కడా దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాబితాను ఫైనల్ చేసింది వైసీపీ. 23 మందితో మూడో జాబితా విడుదలైంది. పెడన ఉప్పాల రాము, పెనమలూరు జోగి రమేష్, చిత్తూరు విజయానందరెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీత, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీ మూడో జాబితా సంబంధించినటువంటి పేర్లు 23 మందితో కూడినటువంటి మూడో జాబితా విడుదల చేసింది. సూళ్లూరుపేట తిరుపతి ఎంపీ గురుమూర్తి, అలాగే పెడన వచ్చేసరికి ఉప్పాల రాము, పెనమలూరు జోగి రమేష్, అలాగే సూళ్లూరుపేట తిరుపతి ఎంపీ గురుమూర్తి. ప్రస్తుతం మనం చూస్తున్నాము. థర్డ్ లిస్ట్ కి సంబంధించి తీవ్ర కసరత్తు అనంతరం మూడో జాబితా విడుదలైంది. దానికి సంబంధించిన పేర్లు కూడా ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. తిరువూరు నల్లగట్ల స్వామిదాస్, అలాగే చిత్తూరు విజయానందారెడ్డి, మల్కాపురం మార్కాపురం వచ్చేసరికి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి పేర్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తిరుపతి ఎంపీ గురుమూర్తి, పెడన ఉప్పాలరాము, పెనమలూరు జోగి రమేష్, చిత్తూరు విజయానందరెడ్డి, మార్కాపురం జంకే వెంకటరెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీల్, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఉన్నారు. వైసీపీ థర్డ్ లిస్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి దాదాపు 3 రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసిన తర్వాత మూడో జాబితా విడుదలైంది. 23 మందితో ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. సూళ్లూరుపేట వచ్చేసరికి తిరుపతి ఎంపీ గురుమూర్తి, అలాగే పెడన ఉప్పాలరాము, పెనమలూరు జోగి రమేష్, చిత్తూరు విజయానందరెడ్డి, మార్కాపురం జంకే వెంకటరెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీల్, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ పేర్లు ఇప్పటివరకు విడుదలయ్యాయి. దాదాపు 23 మందిని ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కొక్క జాబితాకు సంబంధించి కూడా తీవ్ర కసరత్తు జరిగింది. సీఎంఓ ఆఫీసులో ఇటు బొత్స సత్యనారాయణ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, మిథున్ రెడ్డి, సజ్జల వీళ్ళందరూ కూడా తీవ్ర కసరత్తు అనంతరం ఈ లిస్టుకు సంబంధించి కూడా పేర్లు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. ప్రస్తుతానికైతే
23 మందితో కూడినటువంటి మూడో జాబితా విడుదలకు సంబంధించి కొన్ని పేర్లు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పెడన ఉప్పాల రాము, పెనమలూరు వచ్చేసరికి జోగి రమేష్, అలాగే ప్రస్తుతం నల్లగట్ల తిరువూరు స్వామిదాస్, అలాగే పూతలపట్టు డాక్టర్ సునీల్, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, మార్కాపురం జంకే వెంకటరెడ్డి, పెనమలూరు జోగి రమేష్, చిత్తూరు విజయానందరెడ్డి, పెడన ఉప్పాల రాము, అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట. ఒక్కొక్కటిగా జాబితా విడుదలవుతున్నటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. తీవ్ర కసరత్తు అనంతరం థర్డ్ లిస్ట్ వైసీపీ విడుదల చేసింది. 23 మందితో ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. ఒక్కొక్క పేరు చూసుకుంటే కనుక సూళ్లూరుపేట గతంలో తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి, అలాగే పెడన విషయానికి వచ్చేసరికి ఉప్పాల రాము, పెనమలూరు విషయానికి వచ్చేసరికి జోగి రమేష్, చిత్తూరు విజయానందరెడ్డి, మార్కాపురం జంకే వెంకటరెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీల్, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ పేర్లు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. 23 మందితో కూడినటువంటి లిస్టును రిలీజ్ చేసింది. 1-2 లిస్టులకు సంబంధించి దాదాపు 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. కొంతవరకు కూడా సామాజిక వర్గాల ఆధారంగా, అలాగే గెలుపు గుర్రాలకు పెద్దపీట వేస్తూ ఈ తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యే పనితీరు, అలాగే సర్వేల రిపోర్ట్లు, సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మొదటి లిస్టులో మనం చూసాం దాదాపు 11 మంది సిట్టింగ్లకు కూడా స్థానచలనం కల్పించారు. ఆ తర్వాత సెకండ్ లిస్టు ఓవరాల్గా చూసుకుంటే 38 మందికి దాదాపు షఫ్లింగ్స్ జరిగాయి. ఇక థర్డ్ లిస్టులో ఎవరి పేరు ఉండబోతోంది, ఎవరు సీటు దక్కించుకోబోతున్నారు, ఎవరికి సీటు ఖరారు కాలేదు అన్న విషయాలకు సంబంధించి కొంత టెన్షన్ నెలకొంది. మొత్తంగా అయితే తీవ్ర కసరత్తు అనంతరం 23 మందితో కూడినటువంటి వైసీపీ మూడో జాబితా విడుదలకు సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. థర్డ్ లిస్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీ మూడో జాబితా విడుదలైంది. 23 మందితో ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, మొత్తం 23 మందితో మూడో జాబితాని విడుదల చేసిన పరిస్థితికి వైసీపీ వైపు నుంచి కనిపించారు. సో కీలకమైన చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటివరకు తిరుపతి ఎంపీగా, అంటే తిరుపతి లోక్సభ నుంచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న గురుమూర్తిని సూళ్లూరుపేట నియోజకవర్గంగా ప్రకటించారు. అలాగే పెడన నుంచి ఉప్పాల రాము కుటుంబానికే కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి కూడా ఉంది. సో ఆయనకి మళ్ళీ పెడన సీట్ ని కేటాయించిన పరిస్థితి. సో మరొక వైపు అక్కడ పెడనలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుత మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు నియోజకవర్గానికి కేటాయించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో మరికొన్ని రోజుల్లో చేరబోతున్నారు. ఆయన పెనమలూరు నుంచే తెలుగుదేశం తరఫున పోటీ చేయనున్న నేపథ్యంలో అక్కడ వైసీపీ తరఫున జోగి రమేష్ కి టికెట్ కేటాయించిన
ఈ నేపథ్యంలో అక్కడ బీసీ వర్సెస్ పీసీ అన్న యాంగిల్ తెర మీదకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానంద రెడ్డి పేరు ఖరారైంది. మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి, రాయదుర్గం నుంచి మెట్టు గోవింద్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అక్కడ మెట్టు గోవింద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏపీ ఐఐసి చైర్మన్ గా ఆయన కొనసాగుతున్నారు. ఆయనకి మెట్టు గోవింద్ రెడ్డికి మరొకసారి ఏపీ చైర్మన్ పదవి వస్తుంది అనుకున్నప్పటికీ ఆయన్ని తెర మీదకి తీసుకొచ్చి రాయదుర్గం నుంచి ఆయన్ని పోటీలో నిలిపిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపిస్తుంది. ఇక పూతలపట్టు నియోజకవర్గం నుంచి డాక్టర్ సునీల్ పేరు తెర మీదకి తీసుకొచ్చారు. తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్ పేరు. సో కొద్దిసేపటి క్రితమే నల్లగట్ల స్వామిదాస్ వైసీపీలో చేరారు. సో ఈ క్రమంలో ఆయన గతంలో మాజీ ఎమ్మెల్యేగా టీడీపీ తరపు నుంచి కొనసాగుతున్న పరిస్థితి. గత 3 టర్ములుగా ఆయన గత 2 టర్ములుగా అంటే 2019 ఎన్నికల్లో ఆయన కాకుండా జవహర్ను పోటీ చేశారు. అంతకుముందు 2009 కావచ్చు, 14 కావచ్చు, ఈ 2 ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నల్లగట్ల స్వామిదాస్ కు ఇప్పుడు కేసినేని నాని వెంట ఆయన వైసీపీలోకి వచ్చారు. సో వైసీపీ కేసినేని నాని కోటాలో తిరువూరు నియోజకవర్గం నుంచి నల్లగట్ల స్వామిదాస్ కు ఈసారి తిరువూరు నుంచి వైసీపీ వైపు నుంచి అవకాశం లభిస్తుంది మళ్ళీ మరొకసారి పోటీ చేయడానికి. ఇక ఒంగోలు ఎంపీగా తెరపైకి సిద్ధారాఘవరావు పేరు వచ్చి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిద్ధారాఘవరావు ప్రస్తుతం మాగంటు శ్రీనివాసులు రెడ్డికి కాకుండా సిద్ధారాఘవరావుని అక్కడి నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినాయకత్వం, వైసీపీకి సంబంధించిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న నేపథ్యంలో చంద్రశేఖర్ కొంత తిరువూరులో కొంత సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్యే రక్షణ నిధిని మాట్లాడటా కూడా సీఎంఓ నుంచి కూడా ఫోన్ వచ్చినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. కొంత కాంప్లికేషన్ ఉంది పెడన, పల్నాడు, తిరువూరు. సో ఇది సార్ట్ అవుట్ అవుతుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే వైసీపీ వైపు నుంచి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే అక్కడ తిరువూరు నుంచి రక్షణ నిధి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 3 సార్లు వరుసగా గెలిచారు. ఇంకొకసారి కూడా తనకు అవకాశం దక్కితే మరొకసారి గెలుస్తానన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మారిన ఈక్వేషన్స్ కావచ్చు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన మీద రక్షణ నిధి మీద ఉన్న రిపోర్ట్స్, అలాగే సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్వామిదాస్ కేసినేని నాని వెనక వచ్చారు కాబట్టి నాని కోటాలో నానికి విజయవాడ ఎంపీ స్థానాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన తన అనుచరులకి 1-2 సీట్లైనా కేటాయించాల్సి వస్తుందని చెప్పిన కండిషన్ ను వైసీపీ అధినాయకత్వం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎలాగో రక్షణ నిధి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేది వైసీపీ అధినాయకత్వం కూడా ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో స్వామిదాసు కేసినేని నాని వెనక వచ్చారు. సో ఈ ప్రపోజల్ పెట్టడంతో స్వామిదాస్ కి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపిస్తుంది. చంద్రశేఖర్ మళ్ళీ మిమ్మల్ని